హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ మీ శారదా. ఇవాళైతే నేను కాటన్ ఫ్రాక్స్ చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే సమన్వి అని ఒక కస్టమర్ అనమాట. తను ఎప్పుడు ఇక్కడే కుట్టించుకుంటుంది. తను ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది. బట్ కానీ అయినా సరే కూడా ఇక్కడ మన ఇండియాలోనే క్లాత్స్ అనేవి తనకు కొని మన షాప్కి కొరియర్ చేసింది. సో స్టిచ్ చేసేసి నన్ను కొరియర్ చేయమని చెప్పింది. సో ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ చాలా లేట్ చేయడం జరిగింది, ఎందుకంటే కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల కొంచెం లేట్ అయ్యాయి. బట్ ఈసారి కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఆ కాటన్ ఫ్రాక్స్ అన్నీ చూసేద్దామా? మరి ఓకేనండి, చూద్దాం. మరి ఈ చూడండి, ఇది బేబీ ఫ్రాక్. అంటే వాళ్ళ పాపదనమాట అండి. మదర్కి డాటర్కి కూడా సేమ్ ఫ్రాక్స్ అన్ని స్టిచ్ చేస్తామండి, సేమ్ క్లాత్. ఇది చూడండి, కాటన్లో ఇలా 2 లేయర్స్ అనేవి ఫిల్స్ ఇచ్చానండి. చూసారా, 2 లేయర్స్ ఫిల్స్ ఇచ్చేసాను. హ్యాండ్స్కి ఇలా ఇచ్చానండి. హ్యాండ్స్కి ఇలా ఫిల్స్ ఇచ్చా. చూసారా, ఇది బేబీకి అనమాట. సో సేమ్ ఇలాగే మదర్కి కూడా స్టిచ్ చేశానండి, అది కూడా చూపిస్తాను. చూద్దామా? ఇది చూడండి, ఇది మదర్కి అనమాట. దీనికి నార్మల్గా ఇక్కడ ఫిల్స్ ఇచ్చేసానండి. ఇంకా నార్మల్గా ఫిల్స్ ఇచ్చాను. హ్యాండ్స్ చూడండి, ఇలా బొట్ట కింద ఇచ్చి కింద బెల్ట్ లాగా ఇచ్చేసాను. చూసారా, స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్రంట్ అనమాట అండి. ఇది బటన్స్ వచ్చి ఫ్రంట్ వస్తాయి. ఓకే, ఫ్రంట్ బటన్స్ ఇలా వస్తాయి. చూసారా, బాగుంది కదండి. తను కూడా ఏంటంటే చాలా స్లిమ్గా ఉంటుందండి. సో ఇద్దరికి కూడా చాలా బాగుంటాయి. చాలా ఇది 3rd టైం అనమాట. ఎప్పుడు కూడా ఒక 10 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకుంటారండి. వాళ్ళకి బాగా నచ్చి మన దగ్గరికి అనేది పంపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చూసారా, ఇది నెక్ ప్యాటర్న్ చూసారా. నెక్ అయితే ఇట్లా కర్వ్ అనేది ఇచ్చానండి. నెక్ ప్యాటర్న్ బ్యాక్ కలర్ రౌండ్ ఇచ్చేసాను. ఓకే, ఫ్రంట్ ఇలా బటన్స్ ఇచ్చానండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం. చూడండి, అండ్ బ్లాక్ అండి. బ్లాక్ చూడండి, ఇది మదర్ది అనమాట. మదర్ది ఫ్రాక్ ఇలా ఇచ్చానండి. చూసారా, దీనికి ఫ్రంట్ ఇలా కాలర్ లాగా అనేది ఇలా ఇచ్చానండి. స్క్వేర్ పెట్టి ఇలా కాలర్ లా ఇచ్చాను. చూసారా, ఇలా కాలర్ లాగా ఇచ్చాను. డిజైన్ అయితే బాగుంది కదండి. దీనికి హ్యాండ్స్ స్లీవ్స్ చూడండి, ఇట్లా కొంచెం ట్రెండీగా అనేది డిజైన్ చేశానండి. చూసారా, ఇలా బెల్ట్ లాగా వస్తుంది. వేసుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా వాడే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు కాటన్ ఫ్రాక్ సమ్మర్లో స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు కదండి. చేయించుకోవాలి అనుకుంటే ఈ డిజైన్స్ మీరు మా దగ్గరలో ఉంటాయి. మాది రాజమండ్రిలోనే అండి షాపు. మా దగ్గరలో ఉంటాయి కనుక మీరు వచ్చి మా దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ దూరంలో ఉన్నా కూడా కొరియర్ చేసినా సరే మేము స్టిచ్ చేసి పంపిస్తాం. ఓకేనండి. ఇది చూడండి, మీకు ఒకవేళ ఇన్ కేసు మీకు ఆల్రెడీ అక్కడ దగ్గరలో టైలర్ ఉన్న స్టిచ్ చేయించుకోవాలన్న మోడల్స్ అన్నా సరే మీకు ఐడియా అయితే వస్తుంది కదండి. మా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, కింద అంతా బార్డర్ ఇలా వచ్చింది. నేను ఆ బార్డర్లోదే తీసుకుని ఇలా డిజైన్ అయితే చేశాను. బాగుంది కదండి. ఇందులోదే డాటర్కి అయితే ఇదిగోండి పాపకైతే ఇలా డిజైన్ చేశానండి. ఓకే, దానికి స్లీవ్లెస్ ఇచ్చేసానండి. చిన్న పాప కదా, స్లీవ్లెస్ ఇచ్చాను. నేను క్లాత్ని వాళ్ళు పంపించిన క్లాత్ని బట్టి కూడా మనం దాన్ని సెట్ చేయాలి కదండి. దాన్ని బట్టి కూడా నేను మోడల్స్ చూసుకుంటాను. క్లాత్ సరిపోయేలా మోడల్ చూసుకుంటాను. బట్ కొంచెం అన్నిటికి డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి సెట్ చేసుకుంటా. ఓకే, బాగుందండి. పాపదైతే ఇలా డిజైన్ చేశాను. పాప ప్రతి ఫ్రాక్ కూడా నేను డోరీస్ అయితే ఇస్తానండి. బ్యాక్ కంపల్సరీ జిప్ ఇస్తానండి. ఇట్లా ఇన్విజిబుల్ జిప్ అయితే ఉంటుంది. బేబీస్కి ఏంటంటే వేసుకోవడానికి కష్టం కదా, కంపల్సరీ జిప్స్ అనేది ఇస్తాను. ఓకే, తినకు కూడా కంపల్సరీ మదర్కి కూడా జిప్ ఇస్తానండి. ఎందుకంటే
స్లిమ్గా ఉంది. సో ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వాడుతుంది. కాబట్టి కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం కంపల్సరీ బ్యాక్ చిప్పిస్తానండి. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే కనుక మనం నార్మల్గా వేసేసుకోవచ్చండి. బట్ కానీ నడుం దగ్గర బాగా సన్న ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా వాడే వాళ్ళకి కంపల్సరీ జిప్పిస్తేనే వాళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. ఓకేనండి. ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇది పింక్ అండి. పింక్ మీద ఇలా ఆనంద బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి. ఇగోండి ఇక్కడ చిన్న ఫిల్స్ ఇచ్చేసాను. మళ్ళీ కిందన పెద్ద పెద్ద లేయర్ కింద ఇచ్చి కింద చూడండి మళ్ళీ ఇలా ఫిల్స్ ఇచ్చా. చూసారా ఇలా అయితే ఇచ్చానండి. ఇది చూడండి స్లీవ్స్ అయితే ఇలా క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చాను. క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చేసి ఇలా ఫిల్స్ అయితే పెట్టేశాను స్లీవ్స్ మొత్తం. ఇంకా ఇదిగోండి ఇలా వచ్చింది. చూసారా ఇది కూడా మదర్దేనండి. ఇలా తను ఎక్కువ కాటన్ అయితే వాడతారండి. కాటన్ ఎక్కువ వాడతారనమాట. కాటన్ ఫ్రాక్స్ ఎప్పుడు ఒక 10 అట్లా స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే మమ్మల్ని మర్చిపోకుండా మాకే పంపిస్తూ ఉంటారనమాట. చూసారండి స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటాయి స్లీవ్స్ ఇలా బాగుంటాయి. ఓకే ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి. ఇది పాపకండి, ఇది పాపకే స్టిచ్ చేశాను. ఇది చూడండి ఇక్కడ వచ్చి ఇలా ఫిల్స్ ఇచ్చేసానండి. ఫ్రంట్ సైడ్ అంతా ఇలా ఫిల్స్ ఇచ్చాను. చూస్తున్నారా ఫ్రంట్ సైడ్ అంతా ఇలా ఫిల్స్ ఇచ్చేసానండి. ఇంకా ఇదైతే ఇలా 3 లేయర్స్ ఇచ్చానండి. ఓకే అర్థమైందండి. ఇలా 3 లేయర్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట. స్లీవ్స్ వచ్చి చిన్న స్లీవ్స్ అండి. ఇక్కడ చూడండి చిన్న ఫిల్ పెట్టి చిన్న స్లీవ్స్ ఇచ్చాను అనమాట. క్యాప్ స్లీవ్స్ లాగా ఇచ్చి చిన్న ఫిల్స్ ఇచ్చా. చూసారా బాగుంది కదండి. ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఇంకా చూద్దామా మరి. ఇది చూడండి పింక్ ప్యాటర్న్, పింక్ మీద వైట్ డిజైన్ అనేది వచ్చింది. ఇదిగోండి దీనికి కూడా ఫ్రంట్ అనేది ఓపెన్ లాగా ఇచ్చానండి. ఫ్రంట్ బటన్స్ ఇచ్చాను. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చి ఫ్రంట్ బటన్ ఇచ్చాను అనమాట. ఇలాగా ఇలా ఫిల్స్ ఇచ్చానండి. అంటే ఒక ఫిల్కి ఒకటి ఇలా చూడండి అటాచ్ అయిపోయి ఉంది. ఫిల్స్ లేయర్స్ కింద కాకుండా ఫిల్స్ ఇలా అటాచ్ అయి ఉన్నాయి అన్నమాట ఇవి. ఓకే నెక్ అయితే ఇలా ఇచ్చేసాను. బాగుంది కదండి. ఇది చూడండి హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చాను. చిన్న బుట్టలాగా ఇచ్చి కింద ఇలా ఇచ్చా. బాగుంది కదండి. ఈ కలర్ పింక్ అయితే నాకు చాలా ఇష్టం అండి. నాకు తెలిసి లేడీస్ చాలా మందికి పింక్ అయితే చాలా ఇష్టపడతా ఉంటారు. చాలా బాగుంటుంది కూడా అండి. ఎప్పుడు పింక్, అది బేబీ పింక్ అయినా డార్క్ పింక్ అయినా ఏ పింక్ అయినా బాగుంటుంది. మీలో ఎంతమందికి పింక్ ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనండి. ఓకే చూసారా ఇదైతే ఎలా వచ్చింది. నెక్స్ట్ బేబీ ఫ్రాక్ ఒకటే అండి. ఇది చూడండి బేబీది అనమాట. దీనికి చిన్న ఇలా దీనికి కూడా పాపకి ఇలా చిన్న బుట్ట పెట్టానండి. ఈ కింద చూడండి చిన్న లేయర్ లాగా చిన్న ఫిల్స్ ఇచ్చా. ఇది ఇలా ఇక్కడ ఫిల్స్ ఇచ్చేసి ఇలా నడుం దగ్గర ఫిల్స్ ఇచ్చేసానండి. కింద చూడండి చిన్న ఫిల్స్ అయితే ఇచ్చాను. బాగుంది కదండి. సమ్మర్లోని ఎక్కువ కాటన్ ప్రిపేర్ చేస్తారు కదండి. సమ్మర్లో కాటన్ చాలా బాగుంటుంది. కాటన్ సారీస్, కాటన్ ఫ్రాక్స్. సారీస్ కంటే చాలామంది ఇప్పుడైతే ఫ్రాక్స్ ఎక్కువ స్టిచ్ చేయించుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం డ్రెస్సెస్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకి కాటన్ ఫ్రాక్స్ అయితే కనుక వాళ్ళకి క్యారింగ్ ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళ ఆఫీసులకి అట్లకి వెళ్ళడానికి కూడా కంఫర్ట్గా ఉంటుందండి. ఓకే నెక్స్ట్
ఈ ఫ్రాక్ చూడండి, ఇది చూడండి, కింద చాలా గేర్ వస్తుందండి. అంటే మనం తక్కువ క్లాత్లోనే కూడా గేర్ ఎక్కువ వచ్చేలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది గేర్ అయితే చాలా పెద్ద గేర్ వస్తుందండి. ఇందులో చెప్పాలంటే ప్రతి ఫ్రాకు గేర్ అయితే బాగా వచ్చిందండి. చూసారా, నెక్ అయితే ఇలా ఇచ్చాను. స్లీవ్స్ చూడండి, స్లీవ్స్ వేసే ఇదిగో ఎల్బో స్లీవ్స్ ఇచ్చానండి. పైన ఇలా చిన్న చిన్న బుట్టలాగా వస్తుంది కదా, కింద ఇలా వస్తుంది. అంటే కింద నార్మల్ స్లీవే వస్తుంది, పైన చిన్న బుట్ట వస్తుందండి. ఇప్పుడైతే బాగా వాడుతున్నారు ఆ హ్యాండ్స్. బ్యాక్ స్క్వేర్ ఇచ్చానండి, బ్యాక్ నెక్ వచ్చి స్క్వేర్ ఇచ్చాను. ఇది మాది ప్రతిదీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, మీకు ఐడియా ఉంటుంది. ఇట్లా చూడండి, ఫినిషింగ్ అంటే ఏది కూడా మీకు ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో లోపల సైడ్ కూడా సేమ్, ఏది కనిపించకుండా అనేది ఫిల్ చేసేస్తాం. సో చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. మీకు చూస్తే తెలుస్తుంది, చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనండి. ఓకే, బాగుందా? ఇంకా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ముందుగా ఒక లైక్ అయితే లైక్ చేయండి. ఓకేనండి. ఓకే, ఇది చూడండి బేబీ ఫ్రాక్. ఇది అయితే క్యాట్స్ అయ్యి వచ్చాయండి, చాలా బాగుంది. పిల్లలకి క్యాట్స్ అయ్యి వస్తే చాలా బాగుంటుంది కదా. బట్ ఇది వచ్చి ఒక మీటర్కి కొంచెం అంతేనండి, 1 లేకపోతే 1.5 కంటే ఇంకా తక్కువే వచ్చింది. దాన్ని ఇలా అందుకే ఫిల్స్ అవి చేయడానికి క్లాత్ అయితే సరిపోలేదు, కాబట్టి నేను ఇలా అంబ్రెల్లా కింద ఇచ్చేసానండి. 1.25 అలా వచ్చినట్టుందండి. ఇది క్లాత్ అయితే చాలా తక్కువ వచ్చింది, అంతే ఫిల్స్ ఇవ్వకుండా ఇలా అంబ్రెల్లా ఇచ్చాను. బట్ కానీ ఏంటంటే ఇది డిజైన్ అయితే చాలా బాగుందండి. డిజైన్ అయితే చాలా బాగుంది, క్యాట్స్ వచ్చాయి. పిల్లలకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి. చిన్న స్లీవ్స్ ఇచ్చేసాను, జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చి అంబ్రెల్లా లాగా కటింగ్ అయితే ఇచ్చాను. ఓకే, బాగుంది కదా. నెక్స్ట్ ఇది చూడండి, లేయర్సే అంటే ఒక్కదానికి ఒకటి అటాచ్డ్ లేకుండా దేనికి అది సింగిల్ లేయర్స్ అండి ఇవి. ఇది వచ్చి ఇది 3.5 4 మీటర్స్ అలా వచ్చిందండి. 4 మీటర్స్నే ఇలా మేము అనేది అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసాము. ఇలా చూడండి, నెక్ అయితే ఇలా ఇచ్చేసాను. హ్యాండ్స్ ఇందాకలాగండి లాంగ్ స్లీవ్స్ ఇచ్చి పైన ఇలా ఇచ్చా. బాగుంది కదా. ఇది చూడండి, కింద లేయర్స్ అయితే ఇది ఇలా విడిగా వస్తాయి అనమాట. దేనికది లేయర్స్ అయితే విడిగా వస్తాయి. ఇందాక అటాచ్ చేసి ఉన్న లేయర్స్ చూపించాను కదా, ఇది విడిగా అనేది వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఫిల్స్ లేకుండా, అంటే పొట్ట దగ్గర ఎక్కువ మరీ ఫిల్స్ ఉంటే కొంచెం బొద్దిగా అనేస్తారని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫిల్స్ తక్కువ పెట్టానండి. అందుకే ఇక్కడ అంబ్రెల్లా కొంచెం తక్కువ, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చూసారా కొంచెం ఎక్కువ, అలా లేయర్కి పెరుగుతుంది. ఇది లెమన్ ఎల్లో బాగుందండి. తను కూడా వైట్గానే ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. సో తనకి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకేనండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. మా ఫ్రాక్స్, నేను డిజైన్ చేసిన ఫ్రాక్స్ అయితే చూసారు కదండి. ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేస్తూ ఉంటాను. మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా షాప్ వచ్చి రాజమండ్రిలోనే ఉంటుందండి. మా షాప్ పేరు వచ్చి శారదా డిజైనర్స్ అండి. శారదా డిజైనర్స్ రాజమండ్రిలోని రెహమత్ నగర్లో ఉంటుందండి. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ వచ్చి 8712299619. ఓకేనండి. ఓకే, ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.